ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీళ్లు తరలిస్తున్నారా? లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు ఎసరు పెట్టిందా? ఇదే జరిగితే వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం తప్పదా? 1400 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన దేనికి సంకేతం? రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం హుస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి డీపీఆర్గా మార్చాలని ఆదేశాలు సైతం జారీ చేసిందని లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. భీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు దక్కకుండా లగచర్ల ఫార్మా క్లస్టర్ కు తరలించేందుకు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. భీమా నుంచి ఏడాదికి 7 టీఎంసీల నీళ్లను తరలించేలా దీన్ని డిజైన్ చేసిందనే విమర్శలు ఉన్నాయి. మొదటి దశ పనులను 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది. మాగనూర్, మక్తల్, నర్వా, ఆత్మకూర్, చిన్న చింతకుంట, కొల్లాపూర్, కొత్తకోట, దేవరకద్ర మండలాల రైతుల పంట భూములను ఎండబెట్టి కృష్ణా జలాలు యథేచ్ఛగా మళ్లించుకొని కొడంగల్కు పట్టుకుపోయేందుకు కసరత్తు పూర్తయింది. ఈ మేరకు ఎన్ఐఎల్ఏఎస్ 2వ దశ ప్రాజెక్టు పనులకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు పనులనే పూర్తి చేయలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరమే కేసీఆర్ భీమా ప్రాజెక్టును ఆధునీకరించి 1.98 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ధారించారు. జూరాల ప్రాజెక్టులో నిండుగా నిల్వ జలాలు ఉన్నప్పుడు మాత్రమే ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమాంతర కాల్వకు వదులుతారు. అంటే వానాకాలంలో మాత్రమే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 లిఫ్టుకు నీళ్లు అందుతాయి. ఎత్తిపోసిన నీళ్లతో శంకర సముద్రం, కృష్ణ సముద్రం, రంగ సముద్రం, ఎనుగొండ రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు వదులుతున్నారు. కేసీఆర్ హయాంలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టి 1.58 లక్షల ఎకరాలకు నీళ్లు అందించగలిగారు. ఇక భీమా ప్రాజెక్టు కింద ఆయకట్టుదారుల వాస్తవ పరిస్థితి ఇట్లా ఉండగా కాల్వలను ఆధునీకరించడం వలన 7 టీఎంసీల జలాలు మిగులుతున్నాయని, ఈ మిగులు జలాలనే ఎస్సీఎల్ఏఎస్ ప్రాజెక్టుకు తరలిస్తున్నట్లు నీటిపారుదల అధికారుల చేత చెప్పిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కృష్ణా నదిలోని వరద నీళ్లను మాత్రమే తీసుకుంటామని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భీమా ప్రాజెక్టు ఆయకట్టుదారులను మోసం చేస్తూ ఎన్ఎల్ఏఎస్ ప్రాజెక్టు కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమా ఫేజ్ 1 నీళ్లనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు లింక్ చేస్తున్నారు. మళ్లీ అక్కడి నుంచి నీళ్లను ఎత్తిపోసి కనకుర్తి వరకు తీసుకుపోతారు. 2వ ప్యాకేజీలో 1126.23 కోట్ల వ్యయంతో ఉట్కూరు, కనుకుర్తి పంపింగ్ స్టే నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా ఖరారయ్యాయి.